ఇప్పుడు చాలామందికి లో లెవెల్స్ ఆఫ్ హిమోగ్లోబిన్, ఐరన్ డెఫిషియన్సీ ఇవి చాలా చూస్తున్నామండి. సో అవి అన్నీ మన దగ్గర కూడా రాకుండా చూసుకోవాలంటే ఈ ములగాకు అన్నది కంపల్సరీ వాడాలండి. ఇది ఎలా టేస్టీగా చేయాలన్నది మీకు చూపిస్తాను. అది చూసి మీరు అలాగే ట్రై చేయండి. మీరు అస్సలు వదలరండి. వారానికి 2 నుంచి 3 సారైనా ఇది చేసుకొని తినండి. మీకు హీమోగ్లోబిన్ ప్రాబ్లమే రాదు, ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లం కూడా రావండి. సో అది ఎలా చేయాలన్నది మీకు చెప్తాను. ఒక కడాయిలో ఒక 1.5 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేయండి. కోకోనట్ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు వేసి అది వేగిన తర్వాత 2 రెడ్ చిల్లీస్ కూడా వేసి దాంట్లో ఒక 5-6 వెల్లుల్లిపాయలు చిన్న దంచేసి అలాగే వేయండి. మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది. సో అది అయిపోయిన తర్వాత దాంట్లో ఒక్క ఉల్లిపాయలు పొడవుగా కోసి అది కూడా వేసి దాంట్లో ఉల్లిపాయలకి తగినంత ఉప్పు వేసి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ట్రాన్స్లూసెంట్గా వచ్చినప్పుడు ఈ ములగాకు అన్నది ఒక 3 సార్లు కడిగేసి అందులో వేసి ఒక 2 minutes to 3 minutes కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత దాంట్లో చిన్న నీళ్ళు జల్లిస్తే చాలండి. మీరు ఎక్కువ నీళ్ళు వేయకూడదు. అలా గ్లాస్లో పోసికండి. జస్ట్ జల్లించి ఒక 5 minutes మూత పెట్టి ఇలా తీస్తే మీకు ఇలాగ ఉంటుంది. దీంట్లో మీకు ఇప్పుడు ఆకుకు కావాల్సిన చిన్న ఉప్పే పడుతుంది. అవి మాత్రమే వేయండి. అది వేసిన తర్వాత హాఫ్ కొబ్బరికాయ వేసి దాంట్లో 2 పచ్చిమిరపకాయలు, చిన్న జీలకర్ర వేసి ఇలా పల్స్ మోడ్లో ఇలా గ్రైండ్ చేసి ఉంచిన కొబ్బరికాయ మిక్చర్ని దాంట్లో వేసి ఇలా కలిపి ఒక 2 minutes అలాగే వేపుతుంటే ఇంకా చూసారా ఇలాగ వస్తుంది. ఇది మీరు ఏ రైస్కైనా పెట్టుకొని తినండి, భలేగా ఉంటుంది.